హాయ్ యూస్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. దీస్ హోస్ట్ స్టార్స్. ఈరోజు ఒక ఆర్టిస్ట్ని చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది, బట్ అన్ఫార్చునేట్లీ తనకు ఒక యాక్సిడెంట్ అయింది. దాని తర్వాత మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. సో తను ఎవరో కాదు, పూజ విశ్వేశ్వర్. చాలా విషయాలు ఉన్నాయి, ఫస్ట్ తెలుసుకున్నాం. అండ్ హాయ్, నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ. రికవర్ అయ్యి బాగా మూవీస్ చేస్తున్నందుకు గాడ్ గ్రేస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ప్రజెంట్ ఏం చేస్తున్న ప్రాజెక్ట్స్ అది? రీసెంట్లీ అంటే నేను ఒక పాన్ ఇండియా మూవీ చేశాను, అది దసరాకి రిలీజ్ అవబోతుంది. ఎవరు, ఏంటి, ఎవరు హీరో? యాక్చువల్లీ డైరెక్టర్ ఇస్ శివ గారు. ఆయన డైరెక్షన్లోని హీరో బాబు షనన్ అని, అతను ఒక కొరియా సైడ్ హీరో అనమాట. కొరియా హీరో. యా. లైక్ ఆ ప్రాజెక్ట్ని వాళ్ళు పాన్ ఇండియా రేంజ్లో ఒక 6 to 7 లాంగ్వేజెస్లో రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. మేమంతా కూడా వచ్చేస్తున్నాం దసరా కల్లా. బట్ అందులో నేను హీరోకి క్వైట్ అపోజిట్ విలన్ లుక్లో ఒక లాయర్ వేలోని ఎంటర్ అయ్యాను అనమాట. లాయర్? ఇప్పుడు మీరు చేసిన క్యారెక్టర్ లాయరా? ఎస్, ఐఎమ్ లాయర్, విలన్ లాయర్. అంటే ఈ వర్డ్ మీరు అందరి నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బికాజ్ ఎందుకంటే వీ లైక్ ప్రియా గారు, పూజ గారు అనగానే కొంచెం గ్లామరస్ రోల్, అండ్ ఇలాంటి రోల్స్ అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ మీరు చేసే పర్ఫార్మెన్సెస్ కూడా మాకు అలా కనిపిస్తాయి. ఓకే. సో కట్ చేస్తే మీరు పోలీస్ ఆఫీసర్, లాయర్స్ చేస్తుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే షిఫ్ట్. సో వాట్ డూ యూ ఫీల్ అంటే ఈ పర్ఫార్మెన్స్కి దానికి? బేసికలీ నా పాస్ట్ అంటే వన్స్ కాలేజ్ వైజ్ మాట్లాడుకుంటే ఒక్కొక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. కొందరు పోలీస్ అవ్వాలని, కొందరు యాక్టర్ అవ్వాలని, కొందరు డాక్టర్ అవ్వాలని కదా. నాకు లాయర్ అవ్వాలి అని చెప్పలేనంత పిచ్చి ఉండేది. ఓకే. కానీ ఒక్కొక్క స్టేజ్ క్రాస్ అయ్యే కొద్దీ చేంజెస్, మన మైండ్ సెట్స్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. సో వన్స్ లాయర్ గురించి తెలిసిన తర్వాత ఐ కెనాట్ రీడ్, నేను అంతా చదవలేనేమో, అంత బ్రెయిన్ ఉందో లేదో తెలియదు, అంత హెడేక్ తీసుకోగలుగుతానో లేదో. వన్స్ ఎప్పుడైతే అది అనిపించిందో మిస్ అవుతున్నా కానీ ఎంత బాగుంటుంది ఆ ఫీల్ అయితే ఉండిపోయింది. ఆఫ్టర్ దట్ ఇంకొన్ని అలా అలా చేంజ్ అయ్యే కొద్దీ జాబ్స్ చూసి పోలీస్ జాబ్ భలే ఉంటుంది కదా, అమ్మాయిని ఎగ్దాం ఇలా చూస్తారు అలా చూస్తారు, పోలీస్ చేస్తే బాగుండేది, హైట్ తక్కువ ఉన్నాను, పోలీస్కి సెట్ అవ్వను. సో ఇలాగ ఒక్కొక్క క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఇలా కాదు, మనం ఇండస్ట్రీ సైడ్ వెళ్తే మనకు నచ్చిన యాక్టింగ్ చేయొచ్చు, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అందులోనే మనం చూసుకోవచ్చు కదా లైఫ్లో అని చెప్పి అనుకున్నా. కానీ నా ముఖాన్ని చూస్తే మీ అందరికీ ఏమనిపిస్తుందో ఏంటో తెలియదు, కానీ మీరు అన్నట్టు బోల్డ్ క్యారెక్టర్స్, హాట్ క్యారెక్టర్స్ ఇలాంటివే నాకు స్టార్టింగ్ వచ్చాయి. వాట్ ఎవర్ వచ్చిన ఛాన్స్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి కానీ వదులుకోకూడదు కదా. ఎప్పుడైతే నాకు అది తెలిసిందో ఓకే ఫస్ట్ మనం చేద్దాం, వన్ ఆఫ్ ది యాక్ట్రెస్ తిను కూడా ఉంది అని ఒక పాయింట్కి వచ్చినంత వరకు వాళ్ళు ఏం చెప్పినా కామ్గా చేసుకుంటూ పోతాం. తర్వాత వాట్ ఈజ్ మై ఇంటెన్షన్, దానికి మనం ట్రై చేయొచ్చు అని ప్లాన్ చేశా. లక్కీగా లాయర్ వచ్చినప్పుడు ఏమో మీరు నన్ను ఏ రకంగా చూసి గుర్తించగలుగుతున్నారో, ఏ రకంగా పూజ గుర్తొస్తుందో నాకు తెలియదు, కానీ నేను లాయర్ చేసిన తర్వాత దానికన్నా బెస్ట్ ఇంకోటి లేదేమో అన్నంత హ్యాపీగా వర్క్ చేయడం జరిగింది. నేను అదే లైక్ మీరు యాక్చువల్లీ చూస్ చేసుకున్న వేస్ కానీ మార్కెట్ మహాలక్ష్మి సార్ అన్నీ కొన్ని మాట్లాడుకుంటే మీరు చేసిన అన్నీ లైక్ సెక్షువల్కి సంబంధించినవి అండ్ అడ్మైర్ చేస్తారు అనమాట అబ్బాయిని, లైక్ కొంచెం క్లీవీగా అవన్నీ ఉంటాయి. సో అలా ఉంటుంది మీ పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా. సో కంప్లీట్ కాంట్రాస్ట్ ఇట్లా అనేసరికి నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ కమ్ టు సో గుడ్ టు సీ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసినందుకు. అండ్ కొంచెం దీని బిఫోర్ స్టోరీ యాక్సిడెంట్ గురించి, వాట్ ఈస్ అస్ హ్యాపెనింగ్? అసలు ఒక ఆర్టిస్ట్కి కంపల్సరీ మన బాడీ, మన ఫిగర్, అది గ్లామర్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వన్స్ యాక్సిడెంట్ అయినాము అంటే మనం చూసేవాళ్ళు ఉండరు ఇండస్ట్రీలో. సో అంత కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ వచ్చారంటే అసలు ఏం జరిగింది, అసలు ఏంటి, ఎలా జరిగింది? సో బేసికలీ వన్స్ సలార్ రిలీజ్ అయినప్పుడు నేను హైదరాబాద్లోనే షూట్లో ఉన్నా. వన్స్ రిలీజ్ అయిన తర్వాత లైక్ సో మెనీ కాల్స్ వచ్చాయి, లైక్ ఇంటర్వ్యూస్కి క్యారెక్టర్ అనేది బాగా రిజిస్టర్ అయ్యేటప్పటికి అది ఫీల్ గుడ్ అనిపించింది. ఓకే మనం కూడా వెళ్దాం, మాట్లాడుతాం సరదాగా అని అనుకున్నాం. 2-3 ఇంటర్వ్యూస్ ఇచ్చా. తర్వాత వైజాగ్లో షూట్ ఉంటే హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాను నేను. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ కూడా అక్కడే ఉంటారు. హ్యాపీగా న్యూ ఇయర్కి దగ్గర అవుతున్నాం కదా, చక్కగా మనం వర్క్ చేసుకొని న్యూ ఇయర్ కూడా ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు అన్న ఒక ఫీల్తో మంచిగా వెళ్తున్నాను. ఫ్యూ డేస్ నేను అక్కడ లోకల్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ వాళ్ళు అన్నారు, మ్యామ్ వన్స్
న్యూ ఇయర్ అయిపోతే అగైన్ మళ్ళీ మనం స్టార్ట్ చేయొచ్చు. రీస్కెడ్యూల్ స్టార్ట్ చేసి సో న్యూ ఇయర్ కూడా ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేశాను. ఇంకా నెక్స్ట్ స్కెడ్యూల్ స్టార్ట్ అవుతుంది అనేటప్పటికి వాళ్ళు చెప్పేటప్పటికి నేను ఏం చేశాను అంటే బేసిక్గా వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా, బట్ నేను చేయాల్సిన లొకేషన్కి వెహికల్స్ ఫెసిలిటీ లేదు. ఓకే మ్యామ్ మీరు ఎలాగైనా వచ్చేస్తారు మేము చూసుకుంటాం అనగానే ఓకే నేను 2-వీలర్ ఉంది దగ్గరే కదా వచ్చేస్తానని 2-వీలర్ వేసుకొని వెళ్ళాను. ఏ రూట్ అది అది ఏంటంటే హైవేనే, దట్ టు జాన్ మంత్ 4th కంప్లీట్లీ క్లౌడీ, ఎంత ఫాగ్ ఉందంటే చెప్పలేనంత ఫాగ్ ఉంది. కానీ స్ట్రీట్ లైట్స్ మన హైవే మీద లైట్స్ ఉండడం వల్ల ఏంటంటే ప్రాపర్గా ఏముంది ఎక్కడ ఏమంటే కనిపించేది, ఎందుకంటే లైట్స్ మంచిగా ఉండేవి. క్వార్టర్లీ 6కి ఏమైందంటే స్ట్రీట్ లైట్స్ బంద్ చేశారు. నేను మనం 6కి to 6కి అటెండ్ అవ్వాలి కదా షూట్కి, 6కి ఎగ్జాక్ట్గా ఉండాలి కదా. సో 5 o'clockకి నేను స్టార్ట్ అయ్యాను. క్వార్టర్లీ 6కి రీచ్ అవ్వబోతున్న మూమెంట్లో స్ట్రీట్ లైట్స్ ఆఫ్ చేసేటప్పటికి అప్పటికి ఎవరు లేరు రోడ్డు మీద, వెహికల్స్ లేవు, ఏమీ లేవు. నేను ఎవరిని గుద్దలేదు, ఎవరు నన్ను గుద్దలేదు. స్పీడ్ బ్రేకర్ అనేది మంచిగా గట్టిగా అటాక్ ఇచ్చింది. కనపడలేదు మీకు, ఎందుకంటే లైట్స్ ఆఫ్ చేయడం వల్ల స్పీడ్ బ్రేకర్ నాకు కనిపించలేదు. ఆ స్పాట్లో ఏం జరుగుతుంది అనేది నాకు తెలీదు. అంత ఒక హైట్ జంప్ చేసి బాడీ వెళ్ళి హెడ్ డైరెక్ట్గా డివైడర్ మీద పడింది. స్పాట్లో డెడ్ అవ్వాల్సింది నేను. హెల్మెట్ ఉండడం వల్ల ఇప్పుడు బతికి ఇలా మీ ముందు అలా జరిగింది. సో అది జరిగిన తర్వాత హాస్పిటల్లోని మన రిపోర్ట్స్ వస్తాయి కదా, తిని కండిషన్ అని తెలుసుకున్నప్పుడు 50 ఛాన్స్ కూడా లేదండి, మ్యాక్స్ నో మోర్ ఆ సిచ్యువేషన్ లాగే ఉంది ఇవిడిది, వద్దు మా హాస్పిటల్లో వద్దు అని చెప్పి అనగానే ఇక వీళ్ళు ఎలాంటి ఇవ్వకపోతే హోప్ ఇవ్వకపోతే ఏం చేయగలుగుతాం. అందుకే అక్కడ నుంచి నన్ను వైజాగ్ షిఫ్ట్ చేసేసారు. వైజాగ్లో అంటే బేసిక్గా నేను నియర్ అనకాపల్లి షూట్కి వెళ్ళబోతున్నా, అక్కడ నుంచి వైజాగ్ షిఫ్ట్ చేశారు. సో అక్కడ కూడా డాక్టర్స్ అందరూ రిపోర్ట్స్ చూసి నో ఛాన్స్ లేదు అన్న, ఇంకా హోప్ లేదు పేరెంట్స్కి కూడా. ఒక పెద్ద డాక్టర్ చూసి ఏమన్నారు అంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్ నన్ను చెక్ చేశారు అంట. ఇక్కడ అసలు జీరో, ఏం యాక్టివ్నెస్ ఏం లేదు, డెడ్. ఇక్కడ ఏం యాక్టివ్నెస్ లేదు. ఎంటైర్ బాడీలో ఎప్పుడు నా చేతుల దగ్గరికి వచ్చాయో బాడీ అంట ఇప్పుడు లేచి కూర్చుంటా అన్న రేంజ్లో కొట్టుకుంటుందంట. అరే తను చాలా యాక్టివ్గా ఉంది, ట్రై చేద్దాం, మన ట్రీట్మెంట్ ఇద్దాం, హోప్ సో అని చెప్పి ఆయన నాకు ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. 6 months కోమాలో కూర్చోవలసిన అమ్మాయిని వితిన్ 6 days తర్వాత కోమా నుంచి బయటకు వచ్చి అందరి ముందు కూర్చొని ఉన్నా. కానీ ఆ టైంకి నేను మెమరీ లాస్ అయ్యాను. ఒక 3 to 4 months. మా మమ్మీ డాడీకి నేను దీదీ భయ్యా అని, నా కొడుకుని నేను అంకల్ అని పిలిచే స్టేజ్లో ఉన్నానంట. వాళ్ళు ఎవరు అనేది నాకు తెలీదు, ఎందుకంటే మైండ్ అనేది డేస్లో ఏంది పని చేయట్లేదు, మెమరీ లాస్. సో అలా అది ఫేస్ చేసిన కానీ ఆ మూడ్ నుంచి నేను బయట రావాలి అంటే కొందరు చెప్తారు కదా డాక్టర్స్, ఇలా చేయండి, ఇలా చేస్తే తనకు వర్కౌట్ అవుతున్నానే. కానీ కేవలం ఇప్పుడు ఇలాగా నేను మిమ్మల్ని గుర్తించి ఈ రకంగా మీ ముందు మాట్లాడుతున్నాను అంటే ఒక 3 పదాలు నన్ను లేపి కూర్చోబెట్టాయంట. ఆ 3 పదాలు ఏంటి అంటే రోలింగ్, టేక్, యాక్షన్ అన్న వర్డ్స్కి నేను లేచి కూర్చున్నా. ఎగ్జాక్ట్లీ. సో అంత కనెక్షన్ ఉంది నాకు సినిమా. సో వాట్ అంటే ఫైనాన్షియల్లీ ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం బ్రెయిన్ డెడ్ అయినప్పుడు వాట్ యువర్ ఫీల్, అండ్ రికవర్ అవుతున్నప్పుడు మీరు ఎలా తీసుకున్నారు దాన్ని కంబ్యాక్ అవ్వడానికి? లైక్ మీరు అడుగుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోలేను, అది మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేని యొక్క ఫీల్ అన్నమాట. మీరు మీ యాక్సిడెంట్ చూసిన తర్వాత మేము షాక్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్, అరే ఏంటి పూజ గారికి ఇలా అయిందని చెప్పేసి అని. ఫైనాన్షియలీ మీరు ఎలా ఉంటారు? సో బిగినర్ ఆర్టిస్ట్, బడ్డింగ్ ఆర్టిస్ట్ కాబట్టి సో వీ హ్యావ్ టు ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి మేము చాలా ట్రై చేస్తాం. అట్ ద సేమ్ టైం సో ఫైనాన్షియలీ ఎలా ఉందో నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్ ద సేమ్ టైం మీరు నాకు కాల్ చేసినప్పుడు మెమరీ లాస్తో మాట్లాడుతున్నారు, టార్జన్ ఎవరు ఏంటని నాతో మాట్లాడుతున్నారు. ఐ హర్డ్, నేను విన్నాను కాబట్టి లైవ్లో నేను ఉన్నా కాబట్టి ఐ నో. సో ఆ పెయిన్ నేను చూసాను, మీ మొత్తం స్ట్రెచెస్ ఇవన్నీ, లెగ్స్ ఇవన్నీ, హెడ్ ఇవన్నీ పిక్స్ నేను చూసాను, చాలా ఇంజూర్ అయినాయి. సో దట్ టైం మీరు ఎట్లా? బేసికలీ నేను కోర్స్ ఈ 3 మాటలతో లేచాను, బయటకు వచ్చాను, ఇప్పుడు ఇలా గుర్తించగలుగుతాను, అది ఓకే. కానీ ఈ యాక్సిడెంట్ వల్ల నేను ఫేస్ చేసింది చెప్పుకోలేని మాటల్లో. నా నోరు కన్నా నా ఐసే చెప్తాయి. ఇట్స్ చాలా అంటే చాలా
హెల్ అని చెప్పాలి, అంతే. ఆ ఒక్క మాట మాత్రం. ఎందుకంటే అంత ఫేస్ చేసా. ఆ ఫేసింగ్కి ఫర్ ఎగ్జాంపుల్ యునో బైపోలర్ డిజార్డర్ అంటే ఏంటో తెలుసా? బైపోలర్ డిజార్డర్ మీన్స్ అది నేను ఫేస్ చేయడం జరిగింది. బైపోలర్ డిజార్డర్ అనేది దాంట్లో ఏంటి అంటే మెయిన్, ఇప్పుడు నేను మీతో ఒక 5 minutes చాలా మంచిగా మాట్లాడుతున్నాను, వితిన్ 5 minutesలో ఎమోషనల్ అయిపోవచ్చు, వితిన్ 5 minutesలో కోపం వచ్చి కొట్టేసేంత పీక్స్కి వెళ్ళిపోవచ్చు, వితిన్ 5 minutesలో కొలాప్స్ అయిపోవచ్చు. కానీ నా చేతిలో లేదు నేను చేస్తాననేది. అలాగున్న సిచ్యువేషన్లో కూడా షూటింగ్ అంటే నాకు ఇష్టంతో వాళ్ళకి తెలియదు కదా నా సిచ్యువేషన్ ఏంటి అనేది. పిలిస్తే వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళినప్పుడు చుట్టూ సరౌండింగ్స్ అందరూ నాతో ఉన్నప్పుడు వర్క్ చెప్పేవారు, దాని మీద కాన్సన్ట్రేట్ చేసేదాన్ని కాబట్టి నా ఒక ప్రాబ్లం ఎవరికి కనిపించేది కాదు. వన్స్ నాతో నా సీన్ అయిపోయిన తర్వాత మేడం మీరు అక్కడ కూర్చోండి, మీరు అక్కడ రెస్ట్ తీసుకోండి, నా నెక్స్ట్ సీన్ చేసుకొని వచ్చేస్తాం అన్నప్పుడు నేను అక్కడ కూర్చున్నప్పుడు ఎవరు నాతో లేని టైంలో ఐ ఫేస్డ్ అగైన్. 5 minutesలో ఏడుపు వచ్చేసేది, 5 minutesలో ఎవరు నాతో లేరు, 5 minutesలో వెళ్ళి హ్యాంగ్ చేసుకుందాం, సూసైడ్ చేసుకుందాం, చచ్చిపోదాం, వద్దు నాకు ఈ లైఫ్, మరి ఇంకొక 5 minutesలో డూ సంథింగ్, ఏదో చేసేద్దాం. ఇలాంటివన్నీ నేను చాలా ఫేస్ చేశాను. ఇది నేను చేయడం కాదు, నా బ్రెయిన్ ఆ రకంగా రియాక్ట్ అయ్యింది. బట్ పూజ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ గర్ల్. ఎంత పాజిటివ్ అంటే ఎలాగైనా కమ్బ్యాక్ అవ్వాలి, డూ సంథింగ్ చేయాలి, ఇలాంటి థాట్స్తోనే. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇది ఫేస్ చేశానో మనుషులందరికీ దూరం అయిపోయా. వై? బికాజ్ మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నీకు ఎంతమంది సపోర్ట్ చేశారు, ఎంతమంది నీ వరకు వచ్చారు అనేది మనం చూస్తాం కదా. నాకు ఇంకా ఎలా అనిపించిందంటే మనుషులతో నాకు ఎలాంటి లింక్ వద్దు, ఎలాంటి ఫ్రెండ్షిప్ వద్దు. ఎందుకంటే నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో నీకు ఎవరు ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేనప్పుడు ఇంక వాళ్ళతో నీకేంటి సంబంధం? వీళ్ళెవరూ వద్దు. చక్కగా కొంచెం పాజిటివ్ ఏవైనా మోరల్ వర్డ్స్ విను, ముందుకు వెళ్ళు అన్న సిచ్యువేషన్లో నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది ఎవరు అంటే రాధాకృష్ణ అండ్ బుద్ధ. రాధాకృష్ణని నేను చాలా అంటే చాలా లవ్ చేస్తున్నా. ఎందుకంటే నా ఏజ్ పెద్దది కాదు, నాకు లవ్ ఉంది, నేను లవ్ షో చేయాలనుకుంటున్నా. కానీ ఎవరికి నా లవ్ అర్థం కాలేనప్పుడు ఇంకెందుకు మనుషులతో ఉండడం? ఆ లవ్ని నేను రాధాకృష్ణ మీద చూపిస్తున్నా. నాకు ఒక గోల్ ఉంది, ఒక ఎయిమ్ ఉంది, దానికి రీచ్ అవ్వడానికి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళ మనిషి అంటూ ఒక్కరు కూడా నేను చూడలేదు. అందుకని నేను బుద్ధ మాటలు విని చాలా పాజిటివ్గా తను నువ్వు ఎలాగైనా చేయాలి, అవి ఇవి ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు, ముందుకి వెళ్ళు అనే మాటలు కొన్ని ఉంటాయి కదా, వాటిని అలాంటివి మోరల్ వర్డ్స్ విని విని ఇప్పుడు ఇలా హ్యాపీగా, ఎంత హ్యాపీ అంటే లైఫ్లో ఇంత హ్యాపీగా నేను లేనేమో అంత హ్యాపీగా ఉన్నా ఇప్పుడు. బ్రెయిన్ రికవరీ ఎలా జరిగింది అంటే మీకు మళ్ళీ మనం ఇప్పుడు ఇవన్నీ గుర్తుకు రావడం ఎలా అంటే ఎప్పుడు ఎలా ఎలా జరిగింది? నేను ఏం చేస్తున్నానో ఏంటో నాకు తెలియదు కదా. యునో లేడీస్ ప్రాబ్లమ్స్ మంత్లీ అవుతూ ఉంటారు, అది మీకు తెలిసిందే. ఆ టైంలో నాకు తెలీదు ఏం చేయాలి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఫ్యామిలీ, మై ఫాదర్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ నేను షర్ట్ ఏం కాకుండా ఇప్పేసేదాన్ని, లోపల ఏం యూజ్ చేసేదాన్ని కాదంట. వాళ్ళు నాకేం చేస్తున్నానో తెలీదు, వాళ్ళ ముందే నేను బట్టలు ఇప్పేసేదాన్ని అంట, వాళ్ళ ముందే నేను ఎక్కడ పడితే అక్కడ కూర్చుండిపోవడం. ఏం చేసి ఐఎమ్ కీడ్, కంప్లీట్లీ కీడ్, నాకు తెలియదు ఏం చేస్తున్నాను. అలాంటి సిచ్యువేషన్లో నా సిస్టర్ ఒకరు ఉన్నారు, నా నెక్స్ట్ అనమాట. మేబీ తను లేకపోతే నా లైఫ్ అనేది కొలాప్స్ ఏమో. తను ఉండడం వల్ల నన్ను బాగా రిసీవ్ చేసుకుంది. ఎలా అంటే మంత్లీ సిచ్యువేషన్లో కూడా నన్ను వాష్రూమ్కి తీసుకెళ్ళి తనే హ్యాండిల్ చేసిందంట. నేను ఎప్పుడు లైఫ్లో ఇది ఎక్స్పెక్ట్ చేయలే తన నుంచి అంత లవ్. లవ్ యూ కిట్టు, షీఈ్ మై సిస్టర్. మోటివేషన్ ఒకరు ఉండాలి, సపోర్టింగ్ ఉండాలి ఫ్యామిలీ. యా. అండ్ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు ఇలాంటివన్నీ ఫేసెస్ అలా ఉంటాయి. ఆఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయండి, లేకుండా ఉండవు. కానీ దాన్ని మనం ఏ రకంగా రిసీవ్ చేసుకోవాలి, ఏ రకంగా వదిలేయాలి అనేది కేవలం మనుషుల మీద డిపెండ్ అవ్వద్దు ఎవ్వరు. మిమ్మల్ని మీరే నమ్ముకోండి, ఇది మాత్రం నేను చెప్పగలను. యాక్సిడెంట్ వచ్చి అయిపోయిన తర్వాత మీరు తీసుకున్న డిసిషన్ అంటారు. యా, ఎగ్జాక్ట్లీ. మనుషుల మీద డిపెండ్ అవ్వద్దు, అస్సలు వద్దు. ఇప్పుడు సపోజ్ ఏం లేదు, ఆమె మ్యారీడ్ ఉమెన్ కదా, సో నేను హస్బెండ్ మీద డిపెండ్ అవ్వచ్చు. పెళ్ళైతే నా మొగుడు నన్ను చూసుకుంటాడని వదిలేయచ్చు. కానీ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్.
నిన్ను నువ్వు నమ్ముకో, నువ్వేం చేయాలనుకున్నావు నీ రక్తం ఉడికినంత వరకు చేస్తూ ఉండు, తర్వాత వాట్ నెక్స్ట్ అనేది అదే మనకి చూపిస్తుంది, అంతే కదా. నేనైతే ఎవరి మీద డిపెండ్ అవ్వాలి అనుకోలేదు. ఈవెన్ దో యాక్సిడెంట్ సిచ్యువేషన్లో కూడా నాకు చెయ్యి ఎవరైనా పట్టుకుంటే ఎందుకు అలా పట్టుకుంటున్నావు అనేదాన్ని అంట. బై బికాస్ నా మైండ్లో ఎప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అనే ఉండేది. అండ్ నౌ యువర్ బాడీ వాట్ రియాక్టింగ్ అండ్ ఎలా ఉంది అంటే ఓకే నా కండిషన్ యాక్సిడెంట్ అయిన తర్వాత 24 దెబ్బలు అనేవి నా బాడీలో ఉన్నాయి. మేజర్ ఏంటి అంటే లెగ్ ఇంజురీ అయ్యింది. ఈ 4 టీత్ ఫ్రంట్ 4 టీత్ డెడ్ పొజిషన్లో ఉన్నాయి ఇప్పుడు. ఈవెన్ దో నేను యాపిల్ని కూడా బైట్ చేయలేని పొజిషన్, ఎందుకంటే హెడ్ మొత్తం పడింది ఫేస్కి, మొత్తం ఫేస్ అంతా స్పాయిల్ అయింది తెలుసు కదా. అవన్నీ నేను త్రూ క్రీమ్స్ ద్వారా నేను రిబ్యాక్ అయ్యాను, డాక్టర్ రాసిన క్రీమ్స్ వల్ల. ఆడియన్స్కి చూపిస్తాను మీ పిక్స్ అన్ని వీడియోస్ అన్ని కూడా. యా ఆఫ్టర్ దట్ మెయిన్ హెడ్ స్టిల్ ఇది ఇలా ముట్టుకుంటున్నా కానీ అది ఆల్రెడీ ఇంకా స్వెల్లింగ్ ఉంది, నాకు పెయిన్ ఉంది. 1 year క్రాస్డ్ అయినా స్టిల్ పెయిన్ ఉంది. అండ్ ఇక్కడ స్టిచెస్ కూడా చూసారా, ఇవన్నీ అలా చాలా చాలా దెబ్బలు తగిలాయి. అలా చూసుకున్నాక బేసిక్గా డాక్టర్ నాకు ఫిట్స్ రాకుండా మెడిసిన్ ఇచ్చారంట. అంటే నా సిచ్యువేషన్ కంప్లీట్గా మొత్తం బ్రెయిన్కి కదా అటాక్ అయ్యింది. సో ఈ అమ్మాయికి ఫిట్స్ రాకుండా ఉండడానికి మెడిసిన్ అయితే ఇచ్చారు. సో ఆ మెడిసినే నన్ను మ్యాక్స్ కాపాడి ఉండుంటుంది. ఆఫ్టర్ దట్ హ్యాండ్స్ అనేవి నేను ఇలా కూడా చేయలేకపోయేదాన్ని. ఆ టైంలో నేనేం చేస్తున్నాను అనేది నాకు తెలియదు, గ్రిప్ అనేది లేదు నా హ్యాండ్కి. అది కూడా నెమ్మగా ఎక్సర్సైజ్ చేస్తూ అన్నీ నా అంతలో నేను చాలా ట్రై చేస్తాను. కానీ ఇది నా ఫ్యూ మంత్స్ నన్ను బేర్ చేసిన వాళ్ళకి నేను సెల్యూట్ పెట్టాలి నిజంగా, అంతే కదా. నా సిస్టర్ అండ్ మదర్ బికాజ్ ఎందుకంటే వాళ్ళు నేను ఎంత ట్రీట్ చేశారో ఆయన ఎగ్జాక్ట్లీ. బట్ టు బి ఆనెస్ట్గా చెప్పాలి అంటే రికవర్ అయ్యి కూడా మళ్ళీ వచ్చి చేసి దీని మీద కసి మీద ఉన్నారు, దానికి సెల్యూట్ చెప్పాలి. థ్యాంక్ యూ. అండ్ వీ టాక్ లైక్ ఎంత బిల్ ఫైనాన్షియల్ అయి ఉండొచ్చు హాస్పిటల్ ఇండస్ట్రీ నుంచి ఏమైనా సపోర్టా లేకుంటే ఎవరైనా చేశారా ఏంటి? బేసిక్గా అంటే ఇప్పుడు రూపాయి లేని దగ్గర రూపాయి వచ్చింది అంటే వచ్చిందనే అనాలి కదా. కానీ అది జస్ట్ ఫర్ నాకు ఆ నిమిషానికి అలా యూజ్ అయ్యిందేమో తప్ప నాకు అంత ప్రాపర్ అమౌంట్ అయితే రాలేదు. ఫ్యామిలీ వల్ల ఏంటంటే స్పాట్లో అమౌంట్ రావాలంటే గోల్డ్ తీసి పెట్టేసి ఐఎమ్ సో సారీ. యా సో నాకైతే ఆ టైంలో ఎలాంటి సపోర్ట్ లేదు, ఎవరు తెలియదు నాకు. ఇండస్ట్రీ వాళ్ళని నేను ఎవరిని బేస్ అవ్వలేదు, డిపెండ్ అవ్వలేదు. ఫ్యామిలీ వాళ్ళందరూ ఏం చేశారంటే మెడలో ఉన్న బంగారాన్ని ఇలా తీసి ఫైనాన్స్లో ముత్తూట్ ఫైనాన్స్ సంథింగ్ ఏవో ఫైనాన్స్లో పెట్టి వాళ్ళే చూసుకున్నారు. కమింగ్ టు సో ఇప్పుడు నేను అసలు ఎందుకు ఇంత కష్టపడినా ఎలా బాడీ ఉన్నా సరే రీబ్యాక్ అవ్వాలనుకుంటున్నా, డబ్బు సంపాదించాలనుకుంటే చాలా దారులు ఉంటాయి. అమ్మాయిలకి మినిమంలో సంపాదించేస్తారు, సెకండ్లో సంపాదించగలుగుతారు, కొన్ని ఉంటాయి అమ్మాయిలకి. కానీ నేను ఆ టైప్ మనిషిని కాదు. ఎంత కష్టపడితే ఆ కష్టంతో వచ్చిన సాలరీ అమౌంట్ అనేది తిన్నప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో నేను అలా కష్టపడి అలాగా అమౌంట్ని నేను ఫైనాన్షియల్గా ఏదైతే నాకు ఫైనాన్షియల్లో వీక్ ఉన్నానో అవన్నిటిని కూడా కంప్లీట్ చేసేయాలి అన్న ఒక దీంతో మీ ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. యా అండ్ విల్ టాక్ కొంచెం సినిమా నుంచి మాట్లాడుకుంది, చాలా ఎమోషనల్ డ్రైవ్ అయిపోయింది. ఓకే సో కమింగ్ టు మూవీస్, విల్ టాక్ లైక్ మీ మార్కెట్ మహాలక్ష్మి. నేను చాలా మంచి క్యారెక్టర్, నాకు చాలా ఇష్టం. ఓకే సో ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు వాట్ యూ ఫీల్, ఎట్లా అనిపిస్తుంది? అండ్ మీ చెస్ట్ మీద పెట్టుకుని ఇట్లా కాయిన్స్ సంథింగ్ లైక్ ఉంటుంది కదా, అలాంటి వర్డ్స్ కానీ లేకుంటే డైలాగ్స్ ఉంటాయి కదా. సో ఆ టైప్లో మీరు హౌ డూ యూ ఫీల్ అండ్ ఎలా చేస్తారు? ఎలా ఏమైనా ప్రాక్టీస్ ఎక్కడైనా చేస్తారా స్క్రీన్ మీద కానీ లేకుంటే? నేను అంటే తప్పుగా ఎవరిని నేను ఏంటి చెప్పట్లేదు వేరే వాళ్ళ మీద. ఒకటండి, ముందుకెళ్ళాలంటే ఒకటి వదులుకోవాలి, లేదా ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోవాలి, ఇలాంటి వర్డ్స్ నేను చాలా విన్నా. ఎందుకు వదులుకోవాలి అర్థం కాదు నాకు కూడా. అంటే ఇప్పుడు నీకు సంథింగ్ డబ్బులు కావాలి, క్యారెక్టర్ లూజ్ చేసుకో నీకు డబ్బులు వస్తాయి అంటారు కొందరు. సంథింగ్ లేదా నీకు ఇంకేదైనా కావాలంటే నువ్వు అది చెయ్యు నీకు ఇది వస్తుంది, నువ్వు ఇది చేస్తే నీకు ఒకటి వదులుకుంటేనే కదా ఇంకోటి వస్తుంది. ఇలాంటి మాటలు నేను చాలా విన్నా. ఆ టైంలో నాకు ఏమనిపించేది అంటే ఒకటి వదులుకోవడం ఏంటి, దానికి కూడా ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది కదా, అది ఆలోచిద్దాం అని చెప్పి వన్స్ నాకు స్టోరీ నరేట్ చేసినప్పుడు ఫీలింగ్ ఇన్సైడ్ నాట్ గుడ్ అలా అనిపించింది.
కానీ ఎందుకు గుడ్ నాట్ గుడ్ అని ఎందుకు అనుకోవాలి? గుడ్గా నువ్వు ఎందుకు చేసుకోకూడదు నాకు ఇంటెన్షన్తో. వాళ్ళు వన్స్ స్టోరీ నరేట్ చేసినప్పుడు దే సెడ్ దట్ క్లెవిష్ షో కొంచెం ఒక 30% అలా ఉండాలి అంటే ఒకటే మాట చెప్పా, నేను క్లెవిష్ షో అనేది చేయలేనండి, ఒక 10% అంటే ఓకే, క్యారెక్టర్ వైజ్ ఒక 10% వరకు ఓకే, కానీ అంతకు మించి నేను చేయలేనండి. ఏం లేదండి, ఇప్పుడు మదర్ ఉన్నారు, మదర్ ఇలా నిండుగా అన్ని కప్పుని ఇలా ఉంటారు, నువ్వు మదర్ కాదు ఒక రౌడీ రాతోడం అంటే నీకు దిస్ ఈజ్ ఐ కెన్ డూ దిస్ మచ్, అంతేగాని మరీ డీప్ అంటే నేను చేయలేను. అర్థమైందా? సో ఒక 10% ఓకే అన్న. అయితే వాళ్ళు ఇది కాదు మేడం, ఒక మేనరిజం ఉంది, అది మీరు చేయగలను అంటే ప్రొసీడ్ అయిపోదాం అని చెప్పి అన్నారన్నమాట. సో వన్స్ వాళ్ళు చెప్పిన తర్వాత ఓకే దట్ ఈస్ యాక్ట్ ఓన్లీ, నాట్ రియాలిటీ, నాట్ మై, అది నా రియల్ ఒక ఇది వర్షన్ కాదు కదా, ఇట్స్ యాక్టింగ్ కదా. సో నేను ఓకే చేస్తా. సో అలాగా చేసిన వచ్చిన క్యారెక్టర్ కసక్ కస్తూరి. అండ్ సుందరం ఈ అన్నది వైవహర్షది ఎలా, ఇది కూడా అవసరం అండి. బేసిక్గా కాస్ట్యూమ్లో నేను కొంచెం అన్కంఫర్ట్ అనుకున్నాను. ఒక వితౌట్ బ్లౌజ్ చేసినట్టు కూడా ఉన్నాయి కదా, అంటే బట్ లుకింగ్ లైక్ వితౌట్ బ్లౌజ్, బట్ మా సేఫ్టీస్ మాకు ఉంటాయి కదా. అంటే నిజంగానే వితౌట్ బ్లౌజ్ చేశారా అంటే ఇట్స్ లైక్ నో, చూడడానికి లుకింగ్ లైక్ వితౌట్ బ్లౌజ్, బట్ ఇన్సైడ్ మేము షోల్డర్ లెస్ బ్లౌజెస్ యూజ్ చేసాం. ఓకే, అర్థమైందా? అప్పట్లో ఒక హీరోయిన్ ఉన్నారు, తను వితౌట్ బ్లౌజ్ చేశారని చెప్పేసి. లేదు, ఆమెకున్నంత గట్స్ అయితే నాకు లేవు. సో అలాగా సేఫ్టీస్ వైజ్ చేసామన్నమాట. కానీ ఇట్స్ లైక్ క్లైమేట్ ఎలా అంటే టూ మచ్ ఆఫ్ కూల్, చాలా కూల్ ఉండేది, ఫాగ్ ఎక్కువ ఉండేది, చలేసేది. ఆ టైంలో మాకు నార్మల్ స్లీవ్లెస్ వేసుకుంటేనే మనం బేర్ చేయలేం. అలాంటిది ఎలా అంటే కంప్లీట్ సింగిల్ పీస్ పైనుంచి కింద వరకు, అది తప్ప ఇంకేం ఉండేది కాదు. ఇక్కడ లొకేషన్ కంప్లీట్లీ అరకు. ఎక్కువ మీకు వైజాగ్ వస్తున్నాయండి, మీరు వైజాగ్లో ఉంటారని వస్తున్నాయా లేదంటే ఏంటి హైదరాబాద్లో రావా? అయ్యో అలాగేం లేదండి. నేను బేసిక్గా నా ఎంటైర్ ఫ్యామిలీ అంతా వైజాగ్లో ఉండడంతో ఇక్కడ కొన్ని రోజులు వచ్చి ఉండి ఇక్కడ వచ్చిన ప్రాజెక్ట్స్ ఇక్కడ చేయడం, అక్కడ ఆడిషన్స్ ఏమైనా అయితే అవి కూడా నేను అటెంప్ట్ చేయడం, అలాగనే తప్ప ఏ ప్రాజెక్ట్ వదులుకోవాలనిపిస్తుంది చెప్పండి? అలా నాలాగా యాక్టింగ్ మీద పిచ్చున్న వాళ్ళకి. సో వాట్ డి డూ, లైక్ ఇప్పుడు మనం ఒక జనరల్గా ఒక ఆడపిల్ల ఇంటి నుంచి వచ్చిందంటే ఇండస్ట్రీకి రావాలంటే తను ఏం చేయాలంటే లైక్ తన బాడీగా తనకు యాక్టింగ్గా, అసలు ఒక పర్ఫెక్ట్ యాక్టర్ అంటే ఇలా తను ఇండస్ట్రీకి రావాలంటే ఏమైనా గైడెన్స్ అంటే ఏమని చెప్తారు? ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని పట్టుకోవద్దు అని కూడా ఉంటాయి కదా. సో టాప్ నాలెడ్జ్ ఒక్కటే అమ్మాయిలు, నేను మీ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఏంటి అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను నా లైఫ్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యింది, నేను మీకు చెప్తున్నాను. అది ఏంటి అంటే సింపుల్ అండి. ఇప్పుడు మీరు ఒక క్యారెక్టర్ వచ్చింది, సపోజ్ సలార్లో ఆల్రెడీ మీకు తెలుసు నా క్యారెక్టర్, నా లుక్ ఎలా ఉంటుంది, ఆ లుక్ బట్టే కదా నేను మీ అందరికీ తెలిసాను. అలా ఫ్యామిలీస్ అందరూ చూసి, అందరూ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరూ అయ్యే పూజ ఇందులో ఉంది, ఓకే బాగుంది కాబట్టికే కదా మీరు అంతా మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకున్నప్పుడు బాగుంది ఇంకొంచెం ఎంకరేజ్ చేయాలి. కానీ ఎలా చేస్తారంటే నువ్వేమైనా ముసల్దానా, ఎందుకు అలాంటి క్యారెక్టర్లో కొంచెం యంగ్ క్యారెక్టర్స్ చేయొచ్చు కదా అని అంటారు. సర్లే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా, యంగ్ క్యారెక్టర్స్ ట్రై చేద్దామని చేస్తే యంగ్ లుక్ అనేది ఎలా తెలుస్తుంది నీకు? ఆల్మోస్ట్ ఈ మాత్రం ఇలా ఉంటేనే కదా యంగ్ లుక్ అనేది కనిపిస్తుంది. సో ఇలా అయితే పిల్లలు ఉన్నారు అమ్మాయి ఏంటలా సగం సగం ఇప్పుకొని అని అంటారు వాళ్ళు, ఇలానే మాట్లాడతారు వాళ్ళు. సో ఓకే అదేంటి మీరే కదా ఆంటీలు ఎందుకు నీకు ఇలా చేసుకో అంటే మనం ఇది ఓకే చేసాం. సరే ఇవి చేసేసిన తర్వాత నీకు అవసరమా, నీకు పెళ్ళయింది, నీకు మొగ్గుడు ఉన్నాడు, ఇలా చెయ్యొద్దు, చక్కగా లక్షణంగా చీర కట్టుకొని చెయ్యి అంటే అరే క్యారెక్టర్స్ ఏ వస్తే అవి మీరే చేయమని ఎంకరేజ్ చేసి, అదొద్దు ముసల్దాన్లా వద్దు, చక్కగా యూత్లా ట్రై చేస్తే వద్దు, నీకు మొగుడును పిల్లలు ఉన్నారు అవి కాదు, చక్కగా చీర కట్టుకొని చేయి, అవి చేసిన తర్వాత ఏంటి ఆ మాట తీరులో అవి మంచిగా అరే అవి క్యారెక్టర్స్ రా, వచ్చినవి చేస్తాం. సో మీరు మంచి చేసినా చెయ్యకపోయినా ఏది చేసినా వాళ్ళు చెప్పింది విని రిపీట్ చేసినా కూడా వాళ్ళ నుంచి ఎప్పుడు నెగిటివే వస్తుంది. డూ సంథింగ్ అని అనరు ఎవరు, మార్చు అంటారు.
ఓకే. ఇది మార్చుకో, అది మార్చుకో, ఇది నేర్చుకో, అది నేర్చుకో. అందరూ కూడా నోటుకొచ్చింది ఏదో ఒకటి చెప్పాలని చూస్తారు తప్ప ఎవరు కూడా ఎంకరేజ్ చేయరండి. సో ప్రజెంట్ యూత్ అమ్మాయిలకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీ సోల్ ఉంది కదా, ఇక్కడ ఏమనిపిస్తుంది ఇది చేసేయండి. నాకు ఇక్కడ ఇప్పుడు ఏమనిపిస్తుందో అదే నేను చేస్తున్నా. ఆఫ్టర్ యాక్సిడెంట్ అందరూ యాక్సిడెంట్ అయింది, అరే అమ్మాయి లైఫ్ పోయింది ఇలా అనుకున్నారు. నిజం చెప్పిన యాక్సిడెంట్ అవ్వడమే నాకు లైఫ్కి సెట్ చేసింది. యాక్సిడెంటే నాకు చాలా ప్లస్ అయ్యింది. ఎలా అంటే బిఫోర్ యాక్సిడెంట్కి ఆఫ్టర్ యాక్సిడెంట్కి పూజలో చాలా వేరియేషన్ అనేది చేంజ్ అయింది. బిఫోర్ యాక్సిడెంట్ ఇప్పుడు మీరు చాలా మంచిగా మాట్లాడుతున్నారు. మై ఇన్నర్ ఫీలింగ్ ఈజ్ వెరీ గుడ్ యాంకర్, చాలా బాగా మాట్లాడుతున్నారు, వాంట్ టు గివ్ హగ్, ఇన్నర్ మై ఫీలింగ్ అనుకుందాం. పాస్ట్లోనే ఏం చేసేదాన్ని, ఎంత ఫీల్ ఉన్నా బయటకి ఏం చెప్పేవాళ్ళం కాదు. నా ఫీలింగ్ని నేను ఏమి ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోయేదాన్ని కాదు. ఇప్పుడు లేచి వచ్చి హగ్ ఇచ్చేస్తా. దిస్ ఈజ్ మై రైట్ నౌ సిచ్యువేషన్ ఈజ్ లైక్, ఇక్కడ ఏమనిపిస్తుంది జస్ట్ అవుట్ ఇట్ అంతే. తప్పేం కాదు కదా హగ్ చేసుకున్నంత మాత్రమే, దట్ ఈస్ నాట్ సెక్స్, రైట్? పీపుల్ ఎలా థింక్ చేస్తున్నారు, చెయ్యి తగిలితే చాలు ఏదో తప్పు జరిగిపోయింది అని అనుకుంటున్నారు. ఎవరి గురించి పట్టించుకోవద్దు. ఇక్కడ ఏమనిపిస్తుంది ప్రొసీడ్ అయిపోండి అంతే. ఎగ్జాక్ట్లీ. ఎస్. అండ్ రీసెంట్లీ కొన్ని ప్రొడ్యూసర్స్ కొంతమంది మాట్లాడడం తెలుగు యాక్టర్స్ని కొంచెం ఎందుకురా బాబు అనుకుంటున్నారు. బట్ మీ ఒపీనియన్, మీ కాల్ ఏంటి? అంటే తెలుగు యాక్టర్స్ని చాలామంది తీసుకుంటున్నారు. ఎస్కేఎన్ గారు ఉండి ఎగ్జాక్ట్లీ గుడ్ క్వశ్చన్. ఎందుకు గుడ్ క్వశ్చన్ చెప్తాను. చెప్పండి. ఇప్పుడు తెలుగు యాక్టర్స్కి వాళ్ళ దగ్గర మ్యాటర్ లేకపోవడం కాదు, వాళ్ళ దగ్గర స్కిల్స్ లేకపోవడం కాదు, వాళ్ళకి టాలెంట్ లేకపోవడం కాదు. ఎంతమంది తెలుగు యాక్టర్స్ని మీరు చూడలేదు? ఎన్ని ప్రాజెక్ట్స్ పీక్స్ వరకు వెళ్ళలేదు, చూసారు కదా. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే తెలుగు వాళ్ళకి ఫస్ట్ అడ్డింది ఎవరు అంటే తెలుగు నా కొడుకులు మాత్రమే. ఎలాగో చెప్తా, నీకు ఫ్యామిలీ ఉంది, మీ అమ్మ నాన్న ఉన్నారు, అంతవరకు నేను రీచ్ చేశారు. సెకండ్ సంథింగ్ వస్తుంది, వద్దు స్టాప్ ఇట్, ఆగు, అవసరమా అంటే నీ కొలాప్స్ అయిపోయింది. ఇంకా నీకు అక్కడ నీ బార్డర్ స్ట్రక్ అయిపోయింది, అప్పుడు నిన్నేమనుకుంటారు? దానికి బొగ్గరు ఎక్కువ. తెలుగు వాళ్ళని పెట్టుకుంటే ఇంతే, వాళ్ళు దేనికి పనికిరారు, ఏది చేయరు. మిమ్మల్ని స్ట్రక్ చేస్తుందే ఈ తెలుగు నా కొడుకులు. అంటే నా అన్న వాళ్ళని పక్కన పెట్టేసి మీ మనసుకి ఏం చేయాలనిపిస్తుందో చేయండి అంతే. నేనైతే ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు ఇలాంటి కౌంటర్స్, ఇలాంటి గేట్స్ అనేవి నార్త్ సైడ్ ఉండవండి. వన్స్ 18 క్రాస్ అయితే అట్ సైడ్ వాళ్ళు ఈజీగా వదిలేస్తారు, నీకేం చేయాలనిపిస్తుందో చెయ్యు. యూఎస్ పిల్లలు ఉన్నారు ఇప్పుడు, వాళ్ళ పేరెంట్స్ ఆఫ్టర్ 18 వదిలేస్తారు, నువ్వు ఎలా బతకాలనుకుంటే బతుకు అని. కనీసం అప్పుడు పిల్లలకి ఏం చేయాలో కూడా తెలియలేని స్టేజ్లో అటుపక్క వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, పబ్స్లోకి డాన్స్లోకి వెళ్తారు. అలాగని నువ్వు ఎంత చెత్త పని చేస్తున్నావని వాళ్ళ అమ్మా నాన్న తిట్టరే, ఎంకరేజ్ చేస్తారు వాళ్ళకి. ఇంకా సంపాదించు, ఎదుగు, స్ట్రగుల్ అవ్వు, స్ట్రెయిన్ అవ్వు, పెయిన్ తీసుకో, ఇన్ని తీసుకుంటేనే కదా నువ్వు వాట్ నెక్స్ట్ అనేది. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే లైక్ తెలుగు వాళ్ళే అది ఎగ్జాక్ట్లీ రిస్ట్రిక్షన్స్ పెట్టడం. ఇక్కడ తెలుగు వాళ్ళని నేను అనట్లే, ఒక మనిషి నెక్స్ట్ ఏది చేయకుండా ఆగిపోతున్నారంటే దానికి కారణం నా అన్న వాళ్ళు మాత్రమే. వాళ్ళని నమ్మద్దు. నీకు ఇక్కడ ఏమనిపిస్తుందో అది చేస్తూ పోతే నీకు సెల్యూట్ కొడతారు తప్ప ఎవరు నిన్ను ఇలాంటి మాటలు అనరు. ప్రజెంట్ తెలుగు వాళ్ళలో అదే జరుగుతుంది, తెలుగు ఆర్టిస్టులు. ఎస్, అంతేగాని వాళ్ళ దగ్గర టాలెంట్ లేక కాదు, స్కిల్స్ లేక కాదు, ఇంకేం కాదే. అంటే ఇప్పుడు తెలుగులో మీరు కూడా తెలుగు ఆర్టిస్ట్ కాబట్టి కొంచెం మీరు బోల్డ్ సెన్స్ చేస్తున్నారు, పోలీస్ చేస్తున్నారు, లాయర్స్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కదా, ఇంకా వాట్ డు, ఇంకేం కావాలి? అంతే కదా. సో గ్రేట్. యా. సో వాట్ యూ ఫీల్ లైక్ మీరు కెరియర్ని బిల్డ్ చేసుకోవాలంటే ఎలా డ్రైవ్ చేయాలంటే ఎవరిని సాటిస్ఫై చేయాలి? ఆడియన్స్నా, పేరెంట్స్నా, ప్రొడ్యూసర్నా, డైరెక్టర్నా, ఏంటి? నో, వీళ్ళందరినీ సాటిస్ఫై చేయడం కాదు. ముందు నీ సోల్ని నువ్వు సాటిస్ఫై చేసుకో, నిన్ను నువ్వు సాటిస్ఫై చేసుకో. వన్స్ నిన్ను నువ్వు సాటిస్ఫై చేసుకున్నావంటే వెళ్తావు పిక్స్కి. నిన్ను నువ్వు ఎప్పుడు సాటిస్ఫై చేసుకోకుండా అందరినీ ట్రస్ట్ చేస్తావో నాశనం అయిపోతావు. అలా నేను నాశనం అయిపోయా ఒక స్టేజ్లో. వన్స్ వాళ్ళందరినీ తీసి బాయ్కట్ చేసి పక్కన పెట్టేసా, నా లైఫ్లో నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. అంటే నాశనం అయిపోవడం అంటే ఏం చేశారు? స్టోరీ బిహైండ్ ఆఫ్ ద స్టోరీ? యా, ఐ టెల్ యూ. ఇప్పుడు సమ్ రిలేటివ్స్ ఉంటారండి, అంటే నేను అందరి రిలేటివ్స్ని అనట్లేదు, సమ్ అంటున్నానంటే ఫ్యూ అంటున్నానంటే కొందరు ఉంటారు, కొందరు ఉండరు. కొందరు ఏంటి అంటే అది వెళ్ళిపోతే ఏంటి మనకేంటి అని కొందరు పక్కకి వెళ్ళిపోతారు. మరికొందరు మనల్ని ఎదగనివ్వరు, మనల్ని బాగుపడనివ్వరు,
వాళ్ళని సావనివ్వరు, దేనికి పోనియ్యరు, అన్ని వాళ్ళ అండర్లోనే అవుతాయి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళు చెప్తారు వాళ్ళే పెద్ద ఏదో అన్ని అనుభవించేసినట్లు. ముందు నువ్వేమైనా కోటేశ్వరుడువా, నువ్వేమైనా సాధించావా, నీ ఫ్యామిలీకి నువ్వేమైనా చేసి పెట్టావా, నువ్వు దేనికి పనికిరాలేని ఎదవ్వి, నువ్వు వాగతో దీన్ని ఇలా చెయ్యు అలా చెయ్యు, నువ్వు ఇలా చేయమ్మాయి అలా చేయమ్మాయి అని ముందు మీరు సెటిల్ అవ్వండి, తర్వాత వేరే వాళ్ళ లైఫ్ మీద చూడండి. అంతే కదా. నోరుంది కదా అని ఎవరు ఎన్ని అయినా చెప్తారు. ఇప్పుడు నేనున్నా, ఏంటబ్బాయి హీరో లుక్ ఉన్నావు, ఇంకొంచెం మెయింటైన్ చేయి, నోరుంది కదా నేను చెప్పేస్తా. మెయింటైన్ చేయడానికి ఎంత స్ట్రగుల్ అవుతాం మనం, ఎంత డబ్బు పడుతుంది, ఎంత టైం పడుతుంది, ఇది ఎవరు పట్టించుకోరు. వాళ్ళు ఏమైనా డబ్బులు వచ్చి ఇస్తారా మనకి? సో అందుకే నేను ఏమంటున్నానంటే ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, ఎవరి మాటని ఇక్కడ వరకు తీసుకోవద్దు. ఇవేందో మమ్మీ డాడీ అయినా మంచి మాటలు తీసుకోండి, చెడ్డగా అని మీ మనసు కనిపిస్తుందా వినండి, వాళ్ళ దగ్గర వినలేనట్లు కాకుండా విన్నట్టు ఉండండి, పక్కకి వెళ్ళి మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి. రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారేమో యూత్కి మీరు. దిస్ ఈస్ నాట్ రాంగ్ గైడ్. ఇప్పుడు పేరెంట్స్ చెప్తారు, మంచే చెప్తారు, ఎప్పుడు మంచే చెప్తారు, ఎవరు చెడు చెప్పరు. నీకు మంచి చెప్తున్నారని తెలిసి కూడా నువ్వు అది కాకుండా వేరేగా పోయావంటే నీది రాంగ్. సో నీకు తెలుసు, ఆల్రెడీ నీకు తెలుసు, స్టిల్ వాళ్ళు మళ్ళీ రిపీటెడ్ చేస్తున్నారంటే పక్కన పెట్టేసే, నువ్వు బాధపడక నాకు తెలిసి కూడా ఎందుకు చెప్తున్నారు అని నువ్వు టెన్షన్ తీసుకోక నీ మనసు ఏం చెప్తుందో అది చేసుకుంటూ పో. అంటే ఆల్రెడీ నిన్ను వాళ్ళు గైడ్ చేసేసారు, ఆ గైడెన్స్లోనే పోతున్నావు, స్టిల్ మళ్ళీ రిపీట్ చేస్తున్నారంటే దాన్ని పక్కన పెట్టమన్నానే కానీ వాళ్ళ మాటల్ని కాదు కదా. అదే నేను అంటున్నా. ఎస్. అండ్ కమింగ్ టు లైక్ ఆఫ్టర్ యాక్సిడెంట్ కాదు, దాన్ని మెయింటైన్ చేయాలంటే మన బాడీ, మన ఫిజిక్, అందం ఇవన్నీ మెయింటైన్ చేయాలి. సో కొంతమందికి కొన్ని సోర్సెస్ ఉంటాయి, కొంతమందికి సోర్సెస్ ఉండవు. సో ఒక హీరోయిన్గా మెటీరియల్ ఉండాలి, ఒక యాక్ట్రెస్గా మెటీరియల్ ఇప్పుడు మెయింటైన్ చేయాలంటే ఎంత పడుతుంది ఫైనాన్షియల్గా, వాళ్ళు ఎక్కడ ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయి, కొంతమంది లిప్స్, కొంతమంది అవి కూడా సర్జరీస్ కూడా చేసుకుంటాం, దాని గురించి మీ కాల్ ఏంటి? నేను చేసుకోండి అని చెప్పలేను, చేసుకోవద్దు అని కూడా చెప్పలేను. నీకు ఫైనాన్షియలీ సపోర్ట్ ఉందంటే నువ్వేం చేసుకున్నా, నువ్వేం తిన్నా నేను అడిగినోడు ఉండడు. కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఏది లేకుండా అలాంటి వాటి మీద పడ్డావంటే నీ అంత ఎదవ ఎవడు ఉండడు. నా ఇంటెన్షన్ నాది ఏం లేదండి. నాకు ఇక్కడ స్టిచెస్ పడ్డాయి, ఇక్కడ ఈ రెండు జాయిన్ చేశారు. సో నేను జస్ట్ మేకప్ వేసుకొని కవర్ చేసుకున్నా. కానీ బేసిక్గా నీకు ఇది కూడా కనిపించకుండా ఉండాలి అంటే సర్జరీస్ ఉన్నాయి. సో లైక్ దే సెడ్ దట్ 25 ఎంతో చెప్పారు. నా దగ్గర అంత లేదు, ఉంటే నేను చేయించుకుంటాగా చెప్పకుండా. నాకు అప్పుడు ఆ నిమిషానికి ఏమనిపించిందంటే సరే ఇది ఉంది, దీనివల్ల ఏంటి, అడుక్కున్న క్యారెక్టర్ చేయడానికైనా నేను రెడీ. నాకు కావాలనుకుంటుంది యాక్టింగ్, అంతేగాని పర్టికులర్గా ఈ క్యారెక్టరే కావాలి ఆ క్యారెక్టరే కావాలని నేనేం ఏడవట్లేదు కదా. అడుక్కున్న క్యారెక్టర్ చేయడానికి కూడా నేను రెడీ అన్నప్పుడు ఇంకా అడుక్కున్న క్యారెక్టర్కి అందంతో పనేముంది, మనిషి ఉంటే చాలు కదా అని నేను రెడీగా ఉన్నా. అండ్ కొన్ని వర్డ్స్ ఉంటారు, లైక్ కొన్ని కాంప్రమైజెస్ ఉంటాయి కెరియర్లో, చాలా బాగుంటుంది అండ్ డైరెక్టర్స్ ఇప్పుడు అంటున్నారా, అప్పుడు ఒకప్పుడు అనేవాళ్ళని చెప్పిన ఇప్పటికీ ఉన్నారా అంటే లైక్ ఎలాంటి మాటలు, లైక్ 1 night stands లాంటివి ఇలాంటివి? అది హీరో హీరోయిన్స్ మేబీ అలాంటి ఫేస్ చేశారేమో మాకు తెలియదు. కానీ ఆఫ్టర్ ఆల్ నేను ఎంత అండి నార్మల్ హ్యూమన్ బీయింగ్. నన్ను వాళ్ళు తీసుకుంది యాక్టర్స్గా అంటే వాళ్ళ హీరోయిన్స్ పక్కన హీరోల పక్కన మేము జస్ట్ సపోర్టింగ్గా ఉండేటట్లు తీసుకున్నారు. కానీ మాకు అలాంటి టార్చర్ కానీ అలాంటి హెడ్ ఎక్స్ కానీ ఇప్పుడు వరకు నేను ఫేస్ చేయలేదు. సో అలాంటి థ్రెట్స్ కానీ అలాంటివి లేవు. అందరూ అంటారు అసలు అది కాదు, ఇండస్ట్రీ వల్ల మనుషులు లేచి కూర్చున్నారే తప్ప ఎవరు నాశనం అయిపోయిన వాళ్ళు అంటూ లేరండి. నీకు సంథింగ్ ఏదో కావాలి కాబట్టి నువ్వు తేడాగా పోతున్నావు, అది నీ లైఫ్ కొలాప్స్ అవుతుంది. అంతేగాని డోంట్ అసలు ఇండస్ట్రీ మీద పెట్టద్దు అలాంటి మాటలు, అది నీకు లైఫ్నే ఇస్తుంది. ఇప్పుడు నేను మొన్నటి వరకు ఎవరికి ఎలా తెలుసు తెలియదే, త్రూ సలాద్ ద్వారా మీకు తెలుసాను అంటే నీకు పేరు తెచ్చి పెట్టిందా లేకపోతే ఏదో రకంగా నీకు రికగ్నైజేషన్ అనేది ఇచ్చింది కదా, అలానే ఇస్తుంది, మంచిగానే ఉంటుంది. అందరూ ఇలా తప్పుగా తీసుకోవద్దు. ఇండస్ట్రీ ఎప్పుడు మంచిగానే ఇస్తుంది, చెడు కదా. ఇండస్ట్రీ పేరుని యూజ్ చేసుకున్న అందరూ నాస్టీ ఫెలోస్ ఉంటారు. సపోజ్ ఇది ఇండస్ట్రీ అండి, మీకు అమౌంట్ వస్తుంది, యాక్ట్ చేసినందుకు నాకు అమౌంట్ వస్తుంది, సౌండింగ్స్ ఇచ్చిన వాళ్ళకి మొత్తం అందరికీ అమౌంట్ ఎంతో కొంత వస్తుంది. కానీ కొందరు ఇండస్ట్రీ పేరు పెట్టుకొని మేము సినిమా తీయబోతున్నాం, మాకు ఆర్టిస్టులు కావాలి అని చెప్పి పిలిపించుకొని
నీకు ఇది నువ్వు ఇది ఇస్తేనే నీకు ఇది అని చెప్పి వాళ్ళని వాడుకుంటున్నారే తప్ప దే ఆర్ నాట్ ఇండస్ట్రీ పీపుల్. ఇండస్ట్రీ పర్సన్స్ కాదు. కాదు, ఇండస్ట్రీ పర్సన్స్ ఎవరు నిన్ను అడగరు. వాళ్ళకి కావాల్సిన కంటెంట్ వేరు, వాడికి కావాల్సింది గుడ్. ఇప్పుడు రాజమౌళి సార్ ఉన్నారు, ఎంతమందికి ఎన్ని కోట్ల మందికి వర్క్ లేదు, ఎంతమందికి లైఫ్ లేదు, అందరూ పక్కన పడుకుంటే అవుతుందా? అర్థమైందా నేను అనేది? అర్థమైంది. సో థింక్, వాళ్ళకి కావాల్సింది సంథింగ్, వాళ్ళకి కావాల్సిన డిజైర్స్ వేరే ఉంటాయి, వాంట్స్ వేరే ఉంటాయి. వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో ఆ వర్క్ వాళ్ళు చేసుకున్నారు. అది ఇండస్ట్రీ పర్సన్స్. ఎవరైతే ఇలా నాస్టీగా బిహేవ్ చేసిన వాళ్ళు ఉన్నారో దే ఆర్ నాట్ ఇండస్ట్రీ పీపుల్. వాళ్ళు కాదు, యూజ్ చేసుకుంటున్నారు అంతే నేమ్ని, అంతే. మీరు అప్పుడు వచ్చినప్పుడు కొన్ని పేమెంట్స్ ఆగిపోయినాయి, వచ్చాయి పేమెంట్స్ క్లియర్ అయ్యా? కొన్ని క్లియర్ అయ్యాయి, కొన్ని క్లియర్ అవ్వవు ఇంకెప్పటికి, అంటే ఫిక్సా? అంతేనండి. ఏంటి పేమెంట్? కానీ ఈ పేమెంట్స్ని కూడా క్లియర్ చేయలేంది నాట్ ఇండస్ట్రీ పీపుల్. ఇండస్ట్రీ మీద నమ్మి బతికిన కొందరు ఎదవలు ఉంటారు కదా, వాళ్ళు పేరుకి వాడుకుంటారు తప్ప ఇండస్ట్రీ పీపుల్ ఎవరు ఇలా రాంగ్ చేయరు. అలా చేయరు కాబట్టికే కదా నేను చచ్చినా కూడా మళ్ళీ తిరిగి రాగలిగాను, అలాంటి పొజిషన్ నుంచి కూడా రాగలిగాను. అంటే సపోర్ట్ ఉంటుంది అంతే, గుడ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అందరూ తేడాగా తీసుకోవద్దు అన్నిటికీ. సో రిపేర్ అయిన తర్వాత ఆఫర్స్ మీరు ఎలా మళ్ళీ బ్యాక్ వచ్చి మీకు ఉన్న ప్రాజెక్ట్స్ పోయాయా ఏమన్నా? నేనైతే ఇంకా టచ్ చేయలేదు, ఇప్పటి నుంచి చేద్దాం అనుకున్నాను. బేసిక్గా చిన్న చిన్నవి వస్తూ పోతూ ఉంటాయి, అవి నేను కంపేర్ చేయట్లే, మైండ్లో ఏం పెట్టుకోవట్లే. కొంచెం మనకి ఉండాలి కదా, ఏదో ఒక ఫన్, ఒక సరదా ఉండాలి, ఏదో వర్క్ ఉండాలి కదా అని చేస్తానే తప్ప పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అనేవి నేను ఇప్పటి వరకు చేయలేదు. ఇప్పుడు ఫైనాన్షియలీ గ్రోతింగ్ ఎలా ఉంటుంది? ఫైనాన్షియలీ చాలా వీక్ ఉన్నాను నేను, దానికోసం కష్టపడాలనుకుంటున్నా కానీ ఏది పడితే అది చేసే పొజిషన్లో అయితే లేను. కష్టపడతా, ఎంత వర్క్ అయినా చేస్తా, ఎంతో కొంత ఇవ్వండి తీసుకుంటా. యాక్చువల్గా మీరు బిఫోర్ ఆఫ్టర్ చాలా చేంజ్ ఉన్నారు యాక్చువల్ మాటల్లో. ఐ హోప్ అండ్ ఇట్లానే ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఓవరాల్గా మన ఆడియన్స్కి అండ్ చేంజ్ అయిన పూజ గారికి ఇప్పుడు వచ్చే యంగ్ టాలెంట్స్ అందరికి కూడా ఒక మాట చెప్పాలంటే వాట్ ఈస్ లైఫ్ అంటే ఏమని చెప్తారు? వాట్ ఈస్ లైఫ్ అంటే ఏమని చెప్తాను? ఏం లేదండి, ఈ నిమిషం నువ్వు ఉంటావో పోతావు కూడా నీకు తెలీదు. ఇప్పుడు ఇంతలా మాట్లాడుతున్నా, స్పాట్లో నాకు హార్ట్ అటాక్ వచ్చి నేను చచ్చిపోవచ్చు, మనకి తెలీదు ఏం జరుగుతుంది అనేది, నథింగ్, మనం అది ఎక్స్పెక్ట్ చేయలేం. సో అందరికీ ఒకటే చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, డోంట్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ అదర్స్ సిచ్యువేషన్స్, దేని మీద కూడా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే లైఫ్ ఎలా టర్న్ అవుతుంది మనకి సంబంధం లేనిది. ఒక్కటే మాత్రం చెప్పగలను, ఉన్న మన చిన్న జిందగీని అందరూ హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని కూడా మర్చిపోకుండా ఎంజాయ్ చేస్తూ బతకండి. కొందరు ఉంటారండి, సంపాదిస్తారు, డబ్బు దాచుకుంటారు, వాడుకోరు. అలాగని ఏ అదవులకి ఇవ్వరు, పక్కనున్న వాళ్ళకి ఇవ్వరు, వాళ్ళు వాడుకోరు, దాచుకుంటారు. రేపు నువ్వు పోయిన తర్వాత అది ఎవరికి వెళ్తుంది? అరే యూస్ చెయ్యి, ఉన్నావు కదా, ఇప్పుడు తినాలనిపిస్తుంది నాకు బిర్యానీ, నేను వాడుకుంటా డబ్బులు, లేదా ఎవరికైనా పెట్టాలనిపిస్తుంది నేను పెట్టేస్తా డబ్బులు. అలాని మొత్తం పెట్టిమని చెప్పట్లే, కొంచెం యూస్ చేసుకోండి, కొంచెం ఎంజాయ్ చేయండి, కొంచెం సేవింగ్ చేసుకోండి. అన్నిటినీ సేవింగ్ అని పెట్టేసి ఉన్న చిన్న లైఫ్ని చాలా కంజెస్టెడ్గా అలా ఉండొద్దు, హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్ చేయండి. ఉంది చాలా చిన్న జిందగీ కదా, నేనైతే అదే చెప్తాను, నేనైతే ఎంజాయ్ చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ అ గ్రేట్ టైమ్ యాక్చువల్లీ. అండ్ 2.0 పూజ గారికి ఎగ్జాక్ట్లీ 2.0 పూజ గారికి బ్యాక్ టు వచ్చి మళ్ళీ ఇప్పటి నుంచి, అప్పుడు చెప్పాను 100 మూవీస్ చేస్తారని, ఇప్పుడు 100-200 మూవీస్ చేయాలని నేను కోరుకుంటున్నాను.